పాలన కోసమే విలీనం, గత ప్రభుత్వంలో నిర్వీర్యం, కోట్ల రూపాయల దోపిడీ, ఎంపీడీసీల ద్వారా అభివృద్ధి దిశగా సడుగులు, ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ప్రవీణ్ టోనీ. ప్రభుత్వంలో విలీనం చేయని అంశాన్ని మరొకసారి వినియోగదారులకు గుర్తు చేస్తూ, ఏదైతే కోఆపరేటివ్ సంస్థ విద్యుత్ రంగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకే తలమానికమైనటువంటి సంస్థను గత పాలక వర్గం సుమారు 15 సంవత్సరాల నుండి ఏ విధంగా ప్రజల సొమ్మును దోచుకున్నదో, ఏ విధంగా వినియోగదారులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వాళ్ళ జేబులను ఖాళీ చేస్తూ వాళ్ళని ఏ విధంగా అవస్థల పాలు చేసిరో దానికి నిదర్శనం ఈరోజు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిరిసిల్ల ప్రాంతంలో గల సెస్సును ఎంపీడీసీఎల్లో కలిపి దాని నిర్వహణ బాధ్యతను తీసుకొని ఇక్కడ ప్రాంత రైతులకు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, విద్యారంగానికి కావచ్చు, అలాగే చేనేత పరిశ్రమకు కావచ్చు, అలాగే గృహ ఉపయోగాలకు కావచ్చు, వాళ్ళందరికీ నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం మేమందరం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే 100 కోట్ల రూపాయల మెటీరియల్ను, అలాగే ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగాల మీద అజమాయిషీ చెలాయించే పరిస్థితి గతంలో ఉండే. అలాగే ఏదైతే ఒక వినియోగదారుడు, ఒక రైతు తన పొలానికి 5 HP మోటార్ లేకపోతే 10 HP మోటార్ తీసుకుంటే సుమారు 1000 నుండి కిలో మెగావాట్కు 1000 రూపాయల ఖర్చుతో కూడుకునేదాన్ని ఏదైతే ఏ ప్రాంతంలో గల డైరెక్టర్, సంస్థకు సంబంధించిన డైరెక్టరు, అలాగే చైర్మన్ కావచ్చు, వాళ్ళంతా వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చే పరిస్థితి మీద వినియోగదారుడు ఆధారపడి ఉన్న పరిస్థితి ఉండే. వాళ్ళు నెలలకు సంస్థ చుట్టూ తిరిగినా కానీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేకుండే. కానీ సంస్థ ప్రభుత్వంలో విలీనం చేయాలని గత ప్రభుత్వంలోనే కేటీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్న పాలకవర్గ నాయకుల మీద కావచ్చు, వాళ్ళ మీద ప్రేమనో మళ్ళీ లేకపోతే వాళ్ళు దోపిడీ చేస్తున్నారని గుర్తించి తనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. దానికి అనుగుణంగానే ఈరోజు సెస్సును ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అయితే ఆధీనంలోకి తీసుకున్న మరుక్షణమే రైతులకు, చేనేత వస్త్ర పరిశ్రమకు ఎలాంటి నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని సుమారు 10 కోట్ల రూపాయల మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, అలాగే పోల్లు కావచ్చు, వైర్లు కావచ్చు, వీటన్ని తెప్పించి వినియోగదారులకు అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత కోసం వాళ్ళకి ఏదైతే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా అందివ్వడం జరిగింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో ఈ పాలక వర్గం చేసిన ఘనకార్యం ఏంటంటే 2 సంవత్సరాలలో సుమారు 1200 కనెక్షన్లు ఇవ్వడానికి వినియోగదారులను ఎంత సతాయించారు, ఎంత అవస్థల పాలు చేశారు, ఎన్ని డబ్బులు గుంజారు అనే దానికి ఈరోజు సంస్థను చేతిలోకి తీసుకొని ఎంపీడీఎల్ ద్వారా ఏదైతే వినియోగదారులకు అందుబాటులోకి రావాలని చెప్పి ప్రభుత్వం కృషి చేస్తుందో 4 రోజులలోనే సుమారు 200 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే వినియోగదారులు గుర్తించాలి, దయచేసి గత పాలకులు చేసిన దోపిడీని అడ్డుకట్ట వేయాలి, సంస్థ ముందుకు పోవాలి. వాళ్ళు ఏదైతే తప్పుదో పట్టిస్తా ఉన్నారు, సెస్ ఇక్కడ నుంచి పోతుంది, ఇక్కడ ఉండదు అని చెప్పి కేవలం వాళ్ళ జీవన వృత్తి కోసమే కేవలం సెస్సును దోసుకోవాలని చెప్పి వినియోగదారులను నిండా ముంచాలని చెప్పి ఈ రోజు వాళ్ళు మళ్ళొకసారి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వినియోగదారులు, రైతులు కావచ్చు, అందరూ గమనించాలి, సెస్ అనేది ఎక్కడికి పోదు. సెస్సులో జరిగిన లోటుపాట్లు ఏదైతే వాళ్ళు దోపిడీ చేసిరో వాటిని రికవరీ చేసి సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు ప్రభుత్వం ఆధీనంగా తీసుకుందని చెప్పి అందరూ గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. సెస్సును అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి. ఈ ప్రాంత వినియోగదారులందరికీ అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్తును అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.